హలో మై ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని, ఈ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఆవాలు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, నేను వేసుకున్నాను. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాం కాబట్టి ఆవాలు అవసరం ఉండదు. కరివేపాకు, ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ పెద్దగా ఉన్నదైతే ఒకటి వేసుకోండి, చిన్నగా ఉన్నదైతే ఒక 2 కట్ చేసి వేసుకోండి. బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడే కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్లోనే చికెన్ని ఉడికించుకుంటున్నాను. వాటర్ ఏమి యాడ్ చేసేదేమి ఉండదు, అందుకని కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా పడుతుంది. కావాలంటే ఆ అంటే నాన్ స్టిక్ ప్యాన్ లాంటిది అయితే కొద్దిగా ఆయిల్ తగ్గించుకున్నా పర్లేదు. మీకు ఆయిల్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తగ్గించాలనుకుంటే తగ్గించుకోవచ్చు. మూత పెట్టుకున్నామంటే సన్న మంటలో పెట్టి మూత పెట్టేసామంటే చికెన్ ఉడికిపోద్ది. మనం ఏమి వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు. చూడండి, మనం ఏమి నీళ్ళు యాడ్ చేయలేదు. తర్వాత ఒక 2 టమాటా కట్ చేసి యాడ్ చేసుకోండి. మూత పెట్టేసుకున్నామంటే టమాటా కూడా ఉడికిపోతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. చికెన్ లో వాటరే ఎక్కువ, మనకు అట్లా వాటర్ వేసినట్టు అనిపిస్తుంది, కానీ నేనేం వాటర్ యాడ్ చేయలేదు. ఇప్పుడు ధనియా పౌడర్, చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని కలిపి కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది. ఈ మసాలాలు అవన్నీ పట్టడానికని కాసేపు మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను. మూత పెట్టి కాసేపు పెట్టేసుకోండి. అలానే ఆయిల్ ఎక్కువైంది అనిపిస్తుంది, కానీ ఇందులో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగా టేస్టీ అనిపిస్తుంది. కానీ చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలో కానీ రైస్లో కానీ. అంతే. థ్యాంక్ యూ సో మచ్. కొత్తిమీర కావాలంటే యాడ్ చేయండి.